ఇక్కడ మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే 15.65ని p/q ఫామ్లో రాయమని ఇచ్చారు. సో 15.65ని p/q ఫామ్లో ఎలా రాస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ అనేది మనం ఎలిమినేట్ చేయాలి. ఈ పాయింట్ని ఇటు సైడ్కి మూవ్ చేద్దాం. ఎలా మూవ్ చేయాలంటే దీన్ని ఎలా రాసుకుంటామంటే 1565 బై ఎన్ని ప్లేసెస్ అయితే మూవ్ చేసామో అన్ని ప్లేసెస్ 1 తర్వాత జీరోస్ కింద యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 వేసుకుని 2 ప్లేసెస్ మూవ్ చేసాం కాబట్టి 2 జీరోస్ అనేవి యాడ్ చేసుకుంటాం. దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఈ రెండు కామన్గా ఏ టేబుల్లో పోతున్నాయి? 5 టేబుల్లో. 1565 అనేది 5 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 3 జార్ 15, 0, 5 1 జార్ 5, 1, 5 దించుకున్నాం, 5 3 జార్ 15, 313 టైమ్స్ పోతుంది. 100లో 5 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 5 2 జార్ 10, 5 0 జార్ 0, 5 20 జార్ 100, 20. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 313/20 ఎక్కడ ఉంది? ఈ ఆప్షన్. ఈ సమ్లో మనకి ఏమి ఇచ్చారంటే 125/50 డెసిమల్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. డెసిమల్ ఫామ్ అంటే నథింగ్ బట్ ఈ ఫామ్లో ఉండడాన్ని ఏమంటారంటే డెసిమల్ ఫామ్ అంటారు. 2.5, 3.5, 1.5, 2.0 లేకపోతే 2.352 సంథింగ్ అలా ఉంటే వాటిని ఏ ఫామ్ అంటారంటే డెసిమల్ ఫామ్. దీనికి డెసిమల్ ఫామ్ అనేది డివిజన్ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. 50 డివైడ్ చేస్తుంది కాబట్టి డివైజర్ ఏమవుతుంది? 50. 125 డివిడెండ్. 50 125లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. 52 జార్ 100, ఇంకెంత మిగిలింది? 25. 50 అనేది 25లో పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుని 0 వేసుకుందాం. 50 250లో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. 55 జార్ 250, రిమైండర్ అనేది 0 వచ్చింది. సో 125/50కి డెసిమల్ ఫామ్ ఏంటి? 2.5. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2.6 బార్ అనే నెంబర్కి ఈక్వివలెంట్గా ఉండే రేషనల్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో బేస్డ్ ఆన్ ఆప్షన్స్ మనం ఈ సమ్ చేద్దాం. 7/3 దాన్ని డివిజన్ చేద్దాం. 3 2 జార్ 6, 7లో 6 తెస్తే 1, 0, 3 3 జార్ 9, 1, 2.3 వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఎంత కావాలి? 2.6 బార్ రావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చేద్దాం. 8/3 డివిజన్ చేద్దాం. 3 డివైజర్ ఏమో 3, డివిడెండ్ 8, 3 2 జార్ 6, 8లో 6 తెస్తే 2, పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 వేసుకున్నాం. 3 6 జార్ 18, 20లోంచి 18 తెస్తే 2, ఇక్కడ 3 2లో పోదు కాబట్టి 0 వేసుకుందాం. 3 6 జార్ 18, 18 తెస్తే 2 అండ్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇదేమవుతుంది? 2.6 బార్ అని రాసుకోవచ్చు. ఏదన్నా వాల్యూ రిపీట్ అయితే పైన బార్ వస్తుంది కాబట్టి 2.6 బార్ అని రాసుకున్నాం. సో 2.6 బార్కి ఈక్వివలెంట్ రేషనల్ నెంబర్ ఎంత? 8/3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 23/2³ × 5² డెసిమల్ ఫామ్లో రాయమన్నాడు. డెసిమల్ ఫామ్ అంటే ఏంటి? ఈ ఆప్షన్స్లో ఇచ్చిన ఫామ్ని డెసిమల్ ఫామ్ అంటారు. సో ఆ ఫామ్లో రాయమన్నాడు కాబట్టి ఇచ్చింది ఏంటి? 23/2³ × 5². కాబట్టి 23/2³ × 5² ఎలా రాసుకుంటాం? 23/2 3 టైమ్స్, 2 × 2 × 2 × 5 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్, 5 × 5. ఈ వాల్యూ యొక్క నెత్తి మీద ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు మనం ఆ వాల్యూని వేసుకోవాలి. ఇక్కడ 2కి 3 టైమ్స్ ఉంది కాబట్టి 2ని 3 టైమ్స్ వేసుకున్నాం. 5కి 2 టైమ్స్ ఉంది కాబట్టి 5ని 2 టైమ్స్ వేసుకున్నాం. ఈక్వల్స్ టు 23/2 2 జార్ 4, 4 2 జార్ 8 ఇంటూ 5 5 జార్ 25 ఈక్వల్స్ టు 23/8. 25 జార్ ఎంత? 825 జార్ 200. దీన్ని సాల్వ్ చేస్తే 200 ఏమో డివైజర్ అవుతుంది, 23 ఏమో డివిడెండ్ అవుతుంది. 223లో పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుని 0 వేసుకుందాం. 200 1 జార్ 200, ఇంకెంత మిగిలింది? 30. ఇంకో 0 వేసుకుంటే 300 అవుతుంది. 200 1 జార్
200, ఇంకెంత మిగిలింది 100, ఇంకో 0 వేసుకుంటే 1000, 200 5 ఆర్ 1000. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 0.115. 0.115 అనేది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 263/125ని డెసిమల్ ఫామ్లో రాయమన్నారు. డెసిమల్ ఫామ్ అంటే ఈ ఆప్షన్స్లో ఇచ్చిన ఫామ్లో మనం రాయాలి. కాబట్టి దీన్ని ఏం చేద్దాం, డివిజన్ చేద్దాం. 125 ఏమో డివైజరు, 263 ఏమో డివిడెండ్. 125 2s are 250, 3లోంచి 0 తెస్తే 3, 6లోంచి 5 తెస్తే 1, పాయింట్ పెట్టుకుంటే 0 వేసుకోవచ్చు. 125 1s are 125, 130లోంచి 125 తెస్తే ఎంత 5, 0 వేసుకోవచ్చు. ఇంకో 0 వేసుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ 0 పెట్టుకోవాలి. 125 4s are 500, 500లోంచి 500 తీస్తే 0. సో ఈ 263/125 డెసిమల్ ఫామ్ ఎంత వచ్చింది 2.104. ఇది ఆన్సర్. ఇక్కడ మనకి సమ్ ఏంటంటే 0.00025ని ఈ ఫ్రాక్షన్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. ఈ 4 వాటిలో ఏదో ఒక ఫామ్ దీని యొక్క ఫ్రాక్షన్ ఫామ్ అవుతుంది. కాబట్టి 0.00025ని ఎలా రాసుకోవచ్చు అంటే పాయింట్ లేకుండా రాసుకుందాం. అంటే ఈ పాయింట్ని తీసేద్దాం. తీసేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు 25/1 పక్కన ఎన్ని సున్నాలు వేయాలంటే 1 2 3 4 5. ఎన్ని నెంబర్స్ని అయితే పాయింట్ దాటించామో అన్ని జీరోస్. 1 2 3 4 5. దీన్ని ఎలా క్యాన్సిల్ చేయొచ్చు, 25 అనేది 25లో 1 టైం పోతుంది. 25 అనేది 1 lakhలో 4000 టైమ్స్ పోతుంది. కాబట్టి ఎలా రాసుకోవచ్చు 1/4000. మన ఆన్సర్ ఏంటి 1/4000. 3/4 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి దీన్ని డివైడ్ చేస్తే డివైజర్ ఏమవుతుంది, ఇక్కడ 4, డివిడెండ్ 3. ఇక్కడ 4 అనేది 3లో పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 వేసుకుందాం. 430లో ఎన్ని టైమ్స్ పోతుంది 4 7s are 28, ఇంకెంత మిగిలింది 2. 0 వేసుకుంటే 4 5s are 20, 20లోంచి 20 తీస్తే 0. అంటే ఆన్సర్ ఎంత 0.75. ఇక్కడ మనకి 7/80 అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ డివిజన్ చేద్దాం. 80 ఏమో డివైజరు, 7 ఏమో డివిడెండ్. 80 అనేది 7లో పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 వేసుకుందాం. అయినా పోదు కాబట్టి ఇంకో 0 పెట్టుకుని ఇక్కడ 0 వేసుకుందాం. 80 700 దగ్గరలో ఎన్ని టైమ్స్ పోతుంది 80 8s are 640. 700లోంచి 640 తీస్తే 60. ఇంకో 0 పెట్టుకుంటే 80 7s are 560. 600లోంచి 560 తీస్తే 40. ఇంకో 0 వేసుకుంటే 85s are 400. ఆన్సర్ ఎంత 0.0875. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే డెసిమల్ నెంబర్ అనేది ఇచ్చారు. 1215.8 అనేది ఇచ్చారు. ఆ నెంబర్ని p/q ఫామ్లో రాయమన్నారు. p/q ఫామ్ అన్నా ఫ్రాక్షన్ ఫామ్ అన్నా ఒకటే. 1215.8ని p/q ఫామ్లో రాయాలంటే ఫస్ట్ పాయింట్ లేకుండా చూసుకోవాలి. కాబట్టి ఎలా రాసుకోవాలి 12158/1. ఎన్ని నెంబర్స్ తప్పించాం 1 నెంబర్ తప్పించాం కాబట్టి ఇక్కడ ఏం వేసుకోవాలి 10 అనేది వేసుకోవాలి. 12158/10. దీన్ని 2 టేబుల్లో కొడతాయి. 2 6s are 12, 2 0s are 0, 2 7s are 14, 2 9s are 18, 2 5s are 10. ఇంకా ఫర్దర్గా ఏమన్నా పోతుందా లేదు. ఇంకా ఫర్దర్గా ఈ 2 నెంబర్స్ ఏ టేబుల్లోని పోవట్లేదు కాబట్టి 6079/5. మన ఆన్సర్ ఎంత 6079/5. అంటే 1215.8 యొక్క p/q ఫామ్ అనేది ఏది 6079/5. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 101/99 అనే నెంబర్కి డెసిమల్ ఎక్స్పెన్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డెసిమల్ ఎక్స్పెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ నెంబర్ని ఏం చేయాలి, మనం డివైడ్ చేయాలి. 99 డివైజర్, 101 డివిడెండ్. 99 101లో ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైం. 11 నుంచి 9 తెస్తే 2.
9లోంచి 9 తీస్తే 0. 99 అనేది 2లో పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుని 0 వేసుకుందాం. ఇంకొక 0 పెట్టుకొని ఇంకొక 0 వేసుకుందాం. 99 2s are 198. 200లోంచి 198 తీస్తే ఎంత వస్తుంది? 200లోంచి 198 తీస్తే 2 వస్తుంది. 0 వేసుకుందాం. ఇంకో 0 పెట్టుకొని 0 వేసుకుందాం. మళ్ళీ 99 2s are 198. 200లోంచి 198 తీస్తే మళ్ళీ 2. ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. అంటే 02 నెంబర్ అనేది రిపీట్ అవుతుంది. కాబట్టి 1.02 ఏవైతే నెంబర్స్ అనేవి రిపీట్ అవుతున్నాయో ఆ నెంబర్స్ మీద మనం ఏం పెట్టాలి? బార్. 1.02 బార్. సో ఆన్సర్ ఈజ్ 1.02 బార్. The decimal expansion of 101/99 is 1.02 బార్. ఇక్కడ 0.375ని మనం ఎలా మార్చాలంటే ఫ్రాక్షనల్ ఫామ్ కింద మార్చాలి. అంటే ఈ ఫామ్స్లో ఏదో ఒక ఫామ్ కింద మార్చాలి. 0.375ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే పాయింట్ లేకుండా రాసుకోవాలి. ఫస్ట్ ఈ ఫామ్లోకి మార్చాలంటే పాయింట్ లేకుండా రాసుకోవాలి. ఈ పాయింట్ని 3 ప్లేసెస్ అవతలకి పంపిస్తున్నాం కాబట్టి 375/1 వేసుకుని ఎన్ని ప్లేసెస్ వదిలేసాం? 1 2 3 కాబట్టి అన్ని జీరోస్ వేసుకోవాలి. ఈక్వల్స్ టు 375/1000 అంటే ఎలా రాసుకోవచ్చు? 10 క్యూబ్. ఎందుకంటే 0 అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి 10 క్యూబ్. కాబట్టి మన ఆన్సర్ ఎంత? 375/10 క్యూబ్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 229/400ని డెసిమల్ ఫామ్లో రాయమన్నారు. డెసిమల్ ఫామ్లో రాయమంటే మనం ఏం చేయాలి? డివిజన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ డివైజర్ ఏమవుతుంది? 400, డివిడెండ్ ఏమో 229. 400 229లో పోతుందా? పోదు. కాబట్టి ఇక్కడ 0 పాయింట్ పెట్టుకుని ఇక్కడ ఏం వేసుకుంటాం? 0. 400 5s are ఎంత? 2000. కాబట్టి ఇక్కడ 5 పెట్టుకుని 2000 వేసుకుంటాం. 0లోంచి 0 తీస్తే 0, 9లోంచి 0 తీస్తే 9, 2లోంచి 0 తీస్తే 2. 400 అనేది 290లో పోదు కాబట్టి ఇంకో 0 వేసుకుంటాం. 400 7s are 2800. 0లోంచి 0 తీస్తే 0, 0లోంచి 0 తీస్తే 0, 9లోంచి 8 తీస్తే 1. 400 అనేది 100లో పోదు కాబట్టి ఇంకో 0 వేసుకుంటాం. 400 2s are 800. 1000లోంచి 800 తీస్తే ఎంత? 200. 400 అనేది 200లో పోదు కాబట్టి ఇంకో 0 వేసుకుంటాం. 400 5s are 2000. రిమైండర్ ఎంత? 0. అంటే మన ఆన్సర్ ఎంత? 0.5725. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 21/25కి డెసిమల్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. 21/25కి డెసిమల్ ఫామ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డివిజన్ చేసి. 25 అనేది డివైజరు, 21 అనేది డివిడెండ్. ఇక్కడ 25 21లో పోదు కాబట్టి 0 పాయింట్ అని పెట్టుకుని 0 వేసుకుందాం. 25 8s are 200. 210లోంచి 200 తీస్తే ఎంత? 10. 25 10లో పోదు కాబట్టి 0 వేసుకుందాం. 25 4s are 100. 100లోంచి 100 తీస్తే 0. మన ఆన్సర్ ఎంత? 0.84. 21/25కి డెసిమల్ ఫామ్ ఎంత? 0.84. ఇక్కడ మనకి ఏంటంటే 0.125 అనే నెంబర్ ఇచ్చారు. దాన్ని p/q ఫామ్లో రాయమన్నారు. p/q ఫామ్లో రాయాలంటే 0.125 నెంబర్ని పాయింట్ లేకుండా రాసుకోవాలి. అంటే పాయింట్ని తీసేయాలి. ఈ 3 నెంబర్స్ని దాటించాలి. ఇలా 3 నెంబర్స్ని దాటిస్తే 125/1 పెట్టుకుని ఎన్ని ప్లేసెస్ దాటించాం? 3 ప్లేసెస్ కాబట్టి 3 zeros అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేయాలి. ఈ రెండాటిలో కామన్గా పోయే టేబుల్ ఏంటి? 5 టేబుల్. 5 2s are 10, 5 5s are 25. 5 2s are 10, 5 0s are 0, 5 0s are 0. 5 5s are 25, 5 4s are 20, 5 0s are 0, 5 1s are 5, 5 8s are 40. అంటే ఎంత వచ్చింది? 1/8. సో 0.125 అనేది p/q ఫామ్లో ఎలా ఉంది? 1/8. ఆన్సర్ ఎంత? 1/8. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక నెంబర్ యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది ఇచ్చారు.
0.225. దాన్ని రేషనల్ ఫామ్లో రిప్రజెంట్ చేయమన్నారు. రేషనల్ ఫామ్ అంటే p/q ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ మనం 0.225ని p/q ఫామ్లో రిప్రజెంటేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీయాలి, పాయింట్ లేకుండా మనం చేయాలి. పాయింట్ని ఎన్ని ప్లేసెస్ దాటించాలి, పాయింట్ తర్వాత ఎన్నైతే ప్లేసెస్ ఉన్నాయో అన్ని ప్లేసెస్ దాటించేయాలి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 225/1 ఎన్ని ప్లేసెస్ దాటించాం, 3 ప్లేసెస్, కాబట్టి 3 జీరోస్ వేసుకోవాలి. 225/1000 అనేది వచ్చింది మనకి. కానీ ఇక్కడ మనకి ఈ ఆన్సర్ అనేది ఇది కాదు, ఇది కాదు, ఎందుకంటే ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, ఇక్కడేమో 4 జీరోస్ చూపెడుతుంది, ఇక్కడ 2 జీరోస్ చూపెడుతుంది. 225 అనేది కూడా కాదు. సో ఆన్సర్ ఏదవడానికి ఛాన్స్ ఉంది మనకి, 9/40. అవునో కాదో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ రెండాటిల్లో కామన్గా ఏ టేబుల్ పోతుంది, 25 టేబుల్. 25 9 జార్ 225, 25 40 జార్ 1000. కాబట్టి మన ఆన్సర్ ఎంత, 9/40. కాబట్టి 0.225కి రేషనల్ ఫామ్ ఏది, 9/40. ఇక్కడ మనకి క్వశ్చన్లోనేమో 0.375 అని ఇచ్చాడు, ఆన్సర్స్లో p/q ఫామ్స్ ఇచ్చాడు, రేషనల్ ఫామ్స్. సో అంటే అర్థం ఏంటి, 0.375ని రేషనల్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయాలి. 0.375ని రేషనల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం పాయింట్ లేకుండా చూసుకోవాలి, అంటే పాయింట్ని ఈ వాల్యూస్ తప్పించాలి. అప్పుడు ఎలా రాసుకోవచ్చు, 375/1 ఎన్ని వాల్యూస్ తప్పించాం, 3 జీరోస్ వేసుకోవాలి, ఈక్వల్స్ టు. కానీ ఈ ఫామ్లో ఆప్షన్లో వాల్యూస్ ఏవి లేవు కాబట్టి దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ రెండు కామన్గా ఏ టేబుల్లో పోతున్నాయి, 5 టేబుల్లో. 5 7 జార్ 35, 5 5 జార్ 25, 5 2 జార్ 10, 5 0 జార్ 0, 5 0 జార్ 0. 75/200 వచ్చింది. 75/200 వచ్చినా మనకి ఇంకా ఆన్సర్ రాలేదు, కాబట్టి దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. 5 15 జార్ 75, 5 40 జార్ 200, 5 3 జార్ 15, 5 8 జార్ 40. ఎంత వచ్చింది, 3/8. సో 0.375ని ఎలా రాసుకోవచ్చు మనం, 3/8.